హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఎవరికైనా సరే భోజనం అనేది కంపల్సరీ కదా. ఇంకా భోజన ప్రియులు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళ గురించి. సో అలాంటి వాళ్ళకి రాత్రేంటి పగలేంటి, అండ్ మనము అలాంటి వాళ్ళ కోసం ఎన్నో ఫుడ్ వీడియోస్ కూడా చేస్తూనే వచ్చాం. సో ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడైతే స్పెషల్ అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే సూపర్ ఉంటాయి. సో అలాంటి ఒక ఐటెంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా? చార్మినార్ దగ్గర హోల్ సిటీలో సాయబ్ హోటల్. సో చూసారు కదా, ఇదే ఆ హోటల్. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పాయ. సో వీళ్ళ పాయ ఏంటి, దాని రెసిపీస్ ఏంటి, ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఇలాంటి మరి ఎన్నో వాళ్ళని అడుగుదాం. ఓకే, ఇప్పుడైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఏమేమి ఉంటాయి, సో వెరైటీస్ ఏంటి, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, సో ఇలాంటి మరి ఎన్నో వాటి గురించి వాళ్ళనే అడుగుదాం. ఓకే, ఇదైతే వీళ్ళ కిచెన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడే వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 3 or 4కి వచ్చి వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తారంట. సో మార్నింగ్ 3 or 4కి వచ్చి ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నైట్ 12 వరకు ఉంటుందంట ఇది. సో ఆ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఫుడ్ అవైలబుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇది బేజా ఫ్రై. బేజా ఫ్రై అంటే తెలుసు, ఐడియా ఉందా మీకు? బ్రెయిన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి తందూరి రోటీ. అండ్ ఇదన్నీ కీమా, చికెన్, మటన్ కీమా. సో ఇది వచ్చేసి మటన్ కీమా. వావ్, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఫ్రెష్గా వీళ్ళు చూసారా, మంచిగా పసుపు అవి పట్టించి మంచిగా ఉంచారు. సో వీళ్ళు ఫ్రెష్గా ఇక్కడే దీన్ని తీసి ఇక్కడే కుక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో ఐటెం వస్తుంది అక్కడ చూసుకుంటే. సో ఇంకా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. బాజీ కుర్తా. సో బాజీ కుర్తా అంటే కిడ్నీ. ఓకే, కిడ్నీ అంట ఇది. ఓకే, మేక కిడ్నీయా? ఓకే, మేక కిడ్నీ. సో చూస్తున్నారు కదా. ఓకే, బాగుంది. లైక్ ఏదైనా స్పూన్ తీసుకుందామా? సో ఇదేంటి, వాట్ ఈస్ కట్టా? సో చట్నీ, టమాటా చట్నీ. సో ఇదైతే కట్ట, అదైతే టమాటా చట్నీ. సో టమాటా చట్నీ ఎట్లా తయారు చేస్తారు? how to make tomato chutney कैसा बनाते हैं टमाटर लेके वही मसाला और आगे ओके टमाटर पीस के मशीन में ఓకే पीस के गरम करके ఓకే. లైక్ ఇక్కడ చూసుకుంటే కిచిడి. సో ఇది కిచిడి అనమాట. ఏ ఐటమ్స్ యూస్ చేస్తారు కిచిడిలోకి? इसमें प्याज పప్పు, బియ్యం, మిర్చి, దహి రైతా. ఓకే, సో చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కదా, బాగుంది, నైస్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. తందూరి రోటీ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ దానికోసం పిండి అయితే మిక్స్ చేసి ఉంది. సో ఈ పిండి యూజ్ చేసుకుని వీళ్ళు ఇక్కడే పాముకొని ఇక్కడ చూసుకుంటే మనకి బొగ్గులు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడే కాల్చుతారు డైరెక్ట్గా. సో ఇందులోనే డైరెక్ట్ తీస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కాఫీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే డికాషన్స్ ఇవన్నీ. సో కాఫీకి సంబంధించినవి డికాషన్ ఇది. సో చూడండి ఇక్కడ హైజీనిక్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో కొన్ని హోటల్స్లో చూసుకుంటే సరిగ్గా నీట్నెస్సే ఉండదు. అలాంటిది ఇక్కడ చూసుకుంటే చాలా నీట్గా ఉంది. నీట్గా అండ్ క్లీన్గా ప్రతిదీ కూడా మంచిగా పెట్టుకున్నారు. సో కొన్ని హోటల్స్లో చూసుకుంటే అసలు మనకి అక్కడ ఫుడ్ క్వాలిటీ కూడా ఉండదు. వాళ్ళు ఎలాంటివి యూజ్ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి వీళ్ళు మనకి చూపిస్తున్నారు కూడా. అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనేది మనల్ని ఓన్గా వచ్చి చూసుకోవడానికి కూడా వీళ్ళు చూపిస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు ఇది ఎంత ఫేమస్ అయిందో. సో దాన్ని బట్టైనా మనకు అందరికీ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాయ్ అంటేనే అసలు ఇరానీ చాయే ఫేమస్ ఇక్కడ. సో తెలిసిందే కదా. యా ఓకే, చాయ్ అయితే వచ్చేసింది. సో టేస్ట్ చూసేద్దాం ఎట్లుంటుందో. ఇరానీ చాయ్కి పెట్టిందే పేరు అసలు, అంతే కదా. మరి ఈ చాయ్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది అసలు. నాకు తెలిసి ఇలాంటి చాయ్ మళ్ళీ ఇంకో చోట ఎక్కడ దొరకకపోవచ్చు. సో వచ్చి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చూసారా ఎంత హైజీనిక్గా ఇవన్నీ కట్ చేసుకొని వేటికవి విడివిడిగా ఒక ప్లేట్స్లో అమర్చుకున్నారు. సో వీటిని చూసుకుంటేనే అర్థమవుతుంది మనకి. వీళ్ళేంటంటే ముందుగానే అంత బల్క్గా కుక్ చేసేసుకొని వేస్ట్ చేయకన్నా ఫుడ్ని, సో ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి అప్పటికప్పుడే ఇక్కడ కుక్ చేసుకుంటూ కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే కస్టమర్స్కి ఫుడ్ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది అండ్ వీళ్ళకి కూడా ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మంచి లాజిక్ అయితే బాగా యూస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఆయిల్ అనుకుంటున్నారా? సో ఇది ఆయిల్ అయితే కాదు, ఇది గీ అనమాట. సో వీళ్ళు ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తూ గీ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దానివల్ల ఇక్కడ ఫుడ్కి అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా చూడొచ్చు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొదలెడితే ఇదంతా కూడా ఓన్లీ ప్రిపేరింగ్ మాత్రమే. అండ్ ఇక్కడ మొత్తమే ప్రిపేర్ అవుతుంది అంటే కాదు, ఇక్కడ జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే కిచెన్ అది. ఇంకా దీనికి సంబంధించిన పెద్ద కిచెన్ అయితే ఉంది, అది ఇక్కడ కాదు. సో దీనికి సంబంధించిన కిచెన్ పెద్దదైతే సాలిబండాలో ఉంది. సో అక్కడైతే ఇంకా పెద్ద మొత్తంలో ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ని బట్టి ప్రిపేర్ చేయడం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా చూసుకుంటే రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనం పెట్టే కాస్ట్కి ఫుడ్ అయితే చాలా వర్త్ ఇట్. అండ్ రెండోది వచ్చేసి ఎంత డబ్బులు పెట్టినా కూడా అది హైజీనిక్గా లేకపోతే అది మన ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. సో హైజీనిక్గా ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. అండ్ వీళ్ళు ఎక్కువగా మటన్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అది. సో ఇలాంటి వాటి వల్ల మన హెల్త్ బాగుంటుంది అండ్ అలాగే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో మనం ఆరోగ్యంగానే ఉంటేనే కదా మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళకైనా సరే ఫుడ్ అంటే ఇంకా కామనే కాబట్టి మార్నింగ్ లేవగానే ఆకలితో ఉంటాం. ఎక్కడ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటాం. సో ఇదైతే కరెక్ట్ ప్లేస్, తినడానికైనా ఆరోగ్యంగా ఉండడానికైనా కరెక్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా రండి, ఒకసారి టేస్ట్ చూడండి, ట్రై చేసి చూడండి. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నా, పక్కా నచ్చి తీరుతుంది కూడా. ఎందుకు నచ్చదు? ఇది చూసిన తర్వాత కూడా ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? సో ఇక్కడ ఆల్రెడీ తీసుకొని తింటూ ఉన్నారు. సో వీళ్ళనే అడుగుదాం టేస్ట్ ఎలా ఉంది అనేసి, వాళ్ళ నోట్ అంటే విందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీరేం తీసుకున్నారు? నహారీ పాయ అండ్ రోటీ. సో ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది మేడం. రివ్యూ ఎంత ఇస్తారు దీనికి? 5 out of 5 ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు చాలా సర్దిగా ఉంది కదా, అందుకే ఇది తింటే మళ్ళా చాలా ఫిట్ అవుతుంది ఎవరైనా. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇది చాలా రోజు తక్కువ వచ్చిన ఈరోజు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడికి 5-10 years 5 years మ్యాక్సిమం 5 years నుంచి వస్తున్నాయి రెగ్యులర్. ఇక్కడికి వస్తూ ఉంటారు. సో పెట్టే కాస్ట్కి టేస్ట్ అయితే వర్త్ ఇట్ అంటారా? వర్త్ ఇట్, కన్ఫర్మ్ వర్త్ ఇట్, పక్కా వర్త్ ఇట్, బెస్ట్ ఆఫ్ టేస్ట్. సో దీన్ని మించిన బెస్ట్ ఫుడ్ ఇంకెక్కడైనా దొరుకుతుందని మీకు ఏమి అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇప్పుడు అది నాయాబ్ కూడా ఉంది, అక్కడ కూడా వస్తుంది. సో అక్కడ కూడా సేమ్ ఇదే టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. మీరేం తీసుకున్నారు? సూప్ తీసుకున్నాను నేను. ఓకే, మరి ఇది సూప్, ఇది బ్రెడ్, ఇది నాన్. ఓకే, హైదరాబాదీ నాన్. ఓకే, ఎట్లుంది టేస్ట్? టేస్ట్ బాగుంది మేడం. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5 out of 5. 5 out of 5. Yes. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు? I'm coming here since I was a kid. ఓకే, Yes. అప్పటి నుంచి ఇక్కడ తింటున్నారు? Father used to take me here. ఓకే, సో రేటింగ్ అయితే మాత్రం 5 out of 5. Yes, సో definitely. పెట్టే కాస్ట్కి అయితే టేస్ట్ వర్త్ ఇట్. Yes, completely worth it. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో హాయ్ అండి. హలో అండి. ఎట్లా ఉంది టేస్ట్? బాగుందండి, అందుకే చాలా దూరం నుంచి తీసుకున్నారు వచ్చినాం. మీరు? ఎందుకు మేము వచ్చేసరికి ప్లేట్లు కూడా ఖాళీ అయిపోయినాయి obviously. కీమా రోటీ తీసుకున్నాము, బేజా మసాలా తీసుకున్నాం అండి. ఓకే, టేస్ట్ అయితే ఎట్లుంది?
టేస్ట్ చాలా బాగుంది. మేము మీరు ఇదే ఫస్ట్ టైం రావడమా లేకుంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, రెగ్యులర్గా వస్తూ ఉంటాం. నయాబ్ షాదాబ్ రెండు వస్తూ ఉంటాం మేము. 5.5 రేటింగ్ కి మీరు ఎంతవరకు ఇస్తారు రేటింగ్ దీనికి? 5.5 ఏంటండి, ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తాను. ఫుల్ ఇస్తాను. ఓకే, ఫుల్ కి ఫుల్. సో పెట్టే కాస్ట్ కి అయితే మాత్రం ఇది వర్త్ ఇట్. 100%. 100%. సో మీకు టేస్ట్ బాగా నచ్చింది అంటారు అయితే? అవును, అందుకే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం మేము. సో సింగిల్ గానే వస్తారా లేకుంటే ఇలా గ్యాంగ్ వేసుకుని వస్తారా? ఖచ్చితంగా గ్యాంగ్తోనే వస్తానండి, ఖచ్చితంగా. సో ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తే బడ్జెట్ వాసిపోద్దన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, లేదు. కాస్ట్లు అయితే ప్రతి ఒక్కరికి అవైలబుల్ గానే ఉన్నాయంటారు. ఎకనామికల్ అది, ఓకే. ఎకనామికల్గానే ఉంది. అండ్ మీరేమైనా చెప్తారా? తెలుగు టేస్ట్ ఇస్ గుడ్. టేస్ట్ ఇస్ గుడ్. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు? 6 5.5 కి 6. 6 1 పాయింట్ ఎక్స్ట్రానా? కాంప్లిమెంటరీ ఆ 1 పాయింట్ ఎక్స్ట్రా? yes. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందండి. బాగుంది. అందుకని మేము వచ్చేసరికి ప్లేట్లు కూడా ఖాళీ చేశారు కదా. ఆల్రెడీ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కూడా. ఆబ్వియస్లీ ఇంకాసేపు అయితే ప్లేట్లు కూడా కడగాల్సిన అవసరం లేదేమో. బాగుందండి. రేటింగ్ ఎట్లా ఇస్తారు? ఇస్తాను 10 కి 10. 10 కి 10. బాగుంది. మేము గచ్చిబౌలి నుంచి వచ్చాము. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్. ఏంటి? యాక్చువల్లీ ఈజ్ ఎ వెజ్ గాయ్. ఇవి అంటే వెజ్ వాళ్ళు కీమా కిచడీ ఎలా ప్రిఫర్ చేస్తారండి? సో ఇక్కడ మీరు ఏం తీసుకున్నారు ప్రెసెంట్ ఇప్పుడు? కీమా కిచడీ తీసుకున్నాం. ఏం మంచి లేదు. అంటే కొంచెం సర్కాసంగా మాట్లాడుతుంది. సర్కస్లో ఏం లేదు, ఏం మంచి లేదు. ఏమంటారు? ఏదో ఇక ఆగా చెప్పండి. ఉన్నట్టు చెప్పాలి అంతేనాక. ఇక ఏదో తిన్నామంటే తిన్నట్టుంది. అవునా? ఓకే. ఎందుకని? మా ఇంట్లో కన్నా తోపు ఉంటుండే మా ఇంట్లో. ఇది లైట్, అవునా? ఏదో ఆకలికి వచ్చినాం. ఓకే ఓకే, అంతేనా? తిరుపతి కాట్లే. ఏ తినాలి కదా. ఇప్పుడు బిల్లు పే చేస్తున్నాడు, వర్త్ చేయాలి అంటాడు. బిల్లు కాదు, ఆకలి అవుతుంది కాబట్టి తినాలా, అంతే. ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఒక 2.5. 2.5. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ ఎట్లుంది టేస్ట్? ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ టైం వచ్చాము. ఓకే, సో ఇది మీకు ఎలా తెలుసు అంటే లైక్ ఎవరైనా చెప్పారా? మన బ్రదర్ ఉన్నాడు, సందీప్ బ్రదర్ అవుతాడు, చెప్పాడు. ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. గ్యాంగ్ వేసుకొని వచ్చారా? యా. సో ఫుడ్కి రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. 4.5. ఓకే, సో మరి నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ట్రై చేస్తారా? యా, డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఏం తీసుకున్నారు ఇక్కడ? పాయా ఇంకా కీమా కిచిడి. ఓకే, ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంటుంది. సూపరా? ఓకే, మీరు ఎప్పుడు వస్తుంటారా రెగ్యులర్గా ఇక్కడికి? వీక్లీ వన్స్ అలా వస్తాం. వీక్లీ వన్స్ వస్తూ ఉంటారు. సో గ్యాంగ్ వేసుకొని వస్తారు అయితే పక్క. ఓకే, మరి తినే ఫుడ్కి పెట్టే కాస్ట్కి వర్తిటేనా? రీజనబుల్ రీజనబుల్, వర్తిటే. ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎంతైనా ఓల్డ్ సిటీ టేస్ట్. ఓకే, వచ్చిన ప్రతిసారి ఒకటే ఐటమ్ ట్రై చేస్తారా లేకుంటే వచ్చిన ప్రతిసారి కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటారా? ఎక్కువ మటుకు అయితే ఇవే ట్రై చేస్తాం కాంబినేషన్. పాయా రోటీ ఇంకా కీమా కిచిడి, అప్పుడప్పుడు బేజా కర్రీ అదే ట్రై చేస్తాం. మీరు ఇక్కడ తిన్న ఐటమ్స్లో ది బెస్ట్ ఐటమ్ ఇది అని అనిపించిన ఐటమ్ ఏది మీకు? పాయానే. పాయా. సో బెస్ట్ అంటే పాయానే. ఇంకా పాయానే. మరి రేటింగ్ ఎంత ఇస్తారు మరి ఈరోజు? 11/10. ఓ, 11/10. వై? ఆఫ్ కోర్స్ ఓల్డ్ సిటీ ఫుడ్ ఫ్లేవర్ వేరే ఉంటాయి. ఓకే, మీరు మీ ఇల్లు ఇక్కడ సర్కిల్ లోకల్లోనేనా? పురాణా పుల్ సైడ్. ఓకే, సో అక్కడి నుంచి వస్తూ ఉంటారు అయితే. సో చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ చూసాం మనం అందరం కూడా. సో ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఐటమ్ ఏంటి అంటే పాయా. సో దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ అది కూడా ప్రతి ఒక్కరు తీసుకోగల కాస్ట్లోనే ఉంది. వర్త్ ఇట్. ఆ కాస్ట్ కూడా జస్ట్ 120 మాత్రమే. సో ఆ కాస్ట్కి అంత క్వాలిటీ అంత రావడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. సో దాని గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఇప్పుడు ఇది ఎక్కడో తెలిసింది కదా. అండ్ ఓన్లీ మార్నింగ్ అంటేనే ఇక్కడ స్పెషల్ అనమాట. సో మార్నింగ్ ఐటమ్స్ మంచిగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ట్రై చేయండి.